ఎంతమందికి అన్నదమ్ములు ఉన్నారు? అన్ననో తమ్ముడో సంబంధం ఉన్నారా? ఓకే. అక్క చెల్లెళ్ళు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు. ఓకే, రైట్, గుడ్. అయితే ఇందాక మేము ఏం పాట పాడుకున్నాం? లాంగ్ లాంగ్ ఎగో ఎవరెవరు ఉన్నా అట్లా ఎవరెవరు ఉన్నారు? ఆదామవ్వ. ఎక్కడున్నారు వాళ్ళు? ఏడైన వనం. ఎక్కడున్నారు వాళ్ళు? ఆ తర్వాత ఏమైతుంది? సాతాను మిస్టేక్స్ అయితే ఏం చేసిండు? మోసం చేసిన తర్వాత దేవుడికి చాలా కోపం వచ్చేసి ఆదాం అంకుల్ని అవ్వ అంటే ఇద్దరిని తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టేసి బయటకు వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళు బయట వచ్చి ఉంటారు. అయితే ఆదాం అంకుల్ అవ్వ ఆంటీ తోటలకించి వెళ్ళగొట్టేస్తారు. వెళ్ళగొట్టేస్తే వీళ్ళు వచ్చి బయట ఉంటారు. బయట ఉన్న తర్వాత వీళ్ళకి ఒక కొడుకు పుడతాడు. ఎవరు పుడతారు? కొడుకు పేరు కయీన్. ఏం పేరు? కయీను అనేట ఆయన కొడుకు. ఆ తర్వాత కొన్ని రోజులైనాక శామ్యూయల్, కొన్ని రోజులైనాక ఏమవుతారంటే ఇంకొక కొడుకు పుడతాడు. ఆయన పేరేం పేరు అంటే హేబెలు. ఏం పేరు? అన్న పేరేం పేరు? తమ్ముడి పేరేం పేరు? హేబెలు, కయీను. ఈ కయీన్ అంకుల్ ఏం చేస్తాడంటే మంచిగా వ్యవసాయం చేస్తాడు. మీ అందరు తెలుసు కదా వ్యవసాయం చేసుడు. పంట పొలాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి పంటలు? వరి, మక్క కంకిలు, ఇంకా ఇంకేముంటాయి? కూరగాయలు ఉన్నాయా? అవి అన్నీ ఉంటాయి కదా. అట్లాంటివి అన్ని పత్తి అవన్నీ పండిస్తాడు. హేబెలు అన్ననేమో ఏం చేస్తాడో తెలుసా? గొర్రెలు తెలుసా? బర్రెలు ఉంటాయి కదా. మనకి బర్రెలు ఉంటాయి కానీ వాళ్ళ సైడ్ ఎక్కువ గొర్రెలు ఉంటాయి. అయితే ఈయన గొర్రెల్ని మెప్తా ఉంటాడు. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత హేబెల్ అంకుల్కి మంచిగా గొర్రెలు ఎక్కువైపోతాయి. కయీన్ అంకుల్కి ఎక్కువ పంట వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి, ఎక్కడికి? శామ్యూయల్ ఎక్కడికి? దేవుని దగ్గరికి వాళ్ళు అర్పణ తీసుకొస్తారు. మనం ఆదివారము కానుకేస్తాం కదా, అట్లనే దేవుని సన్నిధికి కానుక తీసుకొస్తారు. కయీన్ అంకుల్ ఏం పని చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. కాబట్టి వ్యవసాయంలో ఏమేమి దొరుకుతాయి? కూరగాయలు దొరుకుతాయి, పండ్లు దొరుకుతాయి, రకరకాలైనటువంటి వస్తువులు. ఏవైతే మంచిది పుష్టిగా ఉన్నది, మంచిది తొలిచూలు అంటే ఫస్ట్ పుట్టింది అనమాట. దాన్ని తీసుకొని దేవుని సన్నిధికి అర్పణగా తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది? దేవుడికి ఇద్దరు ఇస్తారు. నిఖిల్ మంచిగా కూర్చో. ఇద్దరు కలిసి దేవుడికి ఏం చేస్తారు? అర్పణగా ఇస్తారు అన్నమాట. ఇచ్చినప్పుడు దేవుడికి ఎవరిది ఇష్టమవుతుంది అంటే హేబెల్ అంకుల్ది ఇష్టమవుతుంది. కయీన్ అంకుల్ది నచ్చకపోయేసరికి దేవుడు ఏం చేస్తాడంటే హేబెల్ని శబాష్ అంటారు. ఎవరైనా మంచి పని చేస్తే ఏమంటారు? వెరీ గుడ్ అంటారు మన భాషలో కదా. వెరీ గుడ్, మంచి చేసినావు, శబాష్ అంటారు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే అర్పించే మనసు ఉంటుంది కదా. కొన్నిసార్లు మమ్మీ డాడీ మనకి డబ్బులు ఇస్తారు కానుకేయమని. కొంతమంది పిల్లలు ఏం చేస్తారో చెప్పనా? కానుక అయ్యారు, జోబులో పెట్టుకొని మళ్ళీ పోయి బిస్కెట్ కొనుక్కొని తింటారు కదా. చాలా మంది చేసారు కదా, నాకు తెలుసు. అడక వేసిన మమ్మీ అంటారు. కానీ దేవుడు చూస్తాడా? చూస్తాడు కదా. వీళ్ళకి కూడా అంతే. కయీన్ అంకుల్కి ఏమో దేవునికి ఇవ్వాలి అనే దానికంటే కూడా ఇస్తాంలే అని అనుకుంటాడు. కానీ హేబెల్ అంకుల్కి మాత్రం దేవునికి ఇస్తున్నా నేను, మంచి ప్రశస్తమైంది ఇవ్వాలా. కొంతమంది పిల్లల దగ్గర 2 నోట్లు ఉన్నాయి అనుకుందాం. ఒకటి చినిపోయిన నోటు, ఒకటి మంచి నోటు. ఏ నోటు వేస్తారు అందులో మీరు? చినిపోయింది వేస్తారు. ఎందుకంటే షాప్ కోతది చెల్లెది కాబట్టి కదా. ఇట్లాంటి మనసు ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే హేబెల్ అంకుల్ ఏం చేస్తాడో తెలుసా? మంచిది శ్రేష్టమైంది ఇస్తాడనమాట. నేను కూడా ఏం చేస్తాను తెలుసా? నాకు ఇష్టం దేవునికి కొత్త నోట్లు కడక్ ఉండేటి ఇవ్వాలని ఇష్టం నాకు.
బాగా దీవిస్తాడు. ఈ విషయం ఎవరు చూస్తారు? కయీన్ అంకుల్ చూస్తాడు. నన్ను మెచ్చుకోలే కానీ మా అన్నను మా తమ్ముడిని మెచ్చుకున్నాడు. చి అని అలిగిండంట. అని కోపం వచ్చిందంటే ఈయనకి. మనం కూడా అంతే కదా, అక్కకి ఏమన్నా ఇచ్చినాకో నాకు ఇవ్వవు కానీ అక్కకైతే వేసి పెడతాం కదా, నాకు ఇవ్వవు కానీ అన్నకైతే ఇస్తాం, నాకు ఇవ్వవు కానీ తమ్మునికైతే పెడతాం, నాకేమి ఇవ్వవు అనేసి అలుగుతాం కదా. అట్లే ఈ అంకుల్ కూడా అలిగిండట. అప్పుడు దేవుడు వచ్చాడంట, కయ్యను అని పిలిచాడంట. పలకలేడట. మనం కూడా పలకం కదా, అలిగినప్పుడు పలుకుతావా? పలకం కదా. ఆయన కూడా పలకలేడట. ఏ కయ్యన్ అని మళ్ళీ పిలిచిండంట. పిలిస్తే ఏంటి అన్నాడట. మనం ఏమంటాం? మమ్మీ వాళ్ళతో కూడా అలా అంటాం కదా. అది పిలిచా ఏంది అలా అంటాం కదా, అట్లే అన్నారట. అనగానే కయ్యన్ మీ తమ్ముడు ఏడి అని అడిగిండట. అంటే ఏంటి మా తమ్ముడికి నేమన్నా కావాలో ఉన్నా అని అన్నాడట. ఎందుకో తెలుసా, అంతకుముందే కయ్యన్ పోయి ఏబేల్ అంకుల్తో మంచిగా మాట్లాడు. ఏబేల్ మన ఇద్దరం ఇది చేసుకుందాంరా, అది చేసుకుందాంరా అని చెప్పి పిలుస్తాడు. పాపం ఏబేలేమో వాళ్ళ అన్నయ్యే కదా అని నమ్మేసి వెళ్ళిపోతాడు. పోయి ఆయన పొలంలో పని చేస్తుంటే ఒక పార తీసుకొని పట్ట నెత్తి మీద కొడతాడు. కొట్టంగానే ఏబేల్ అంకుల్ ఏమవుతాడు? మరగయ్య చచ్చిపోతాడు. రక్తం అంతా పోతుంది అనమాట. ఆ రక్తం అంట భూమిలోకించి దేవునికి మొరపెడుతుందంట. దేవా దేవా అని మొరపెడుతుందంట. ఆ మొరను విన్నటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే కయ్యన్ దగ్గరకు వచ్చి కయ్యన్ కయ్యన్ అని పిలిస్తే ఏంటి అని అన్నాడు. చేసిన దానికి శిక్ష వస్తుంది, కానీ నీకు ఒక ఎక్స్క్యూజ్ ఇస్తున్నా, ఒక చిన్న ఏం చేస్తున్నా, చిన్న ఆప్షన్ ఇస్తున్నా అని చెప్పి, ఎవరైతే నిన్ను చంపేస్తారో వాళ్ళకి నీకంటే 7 అంతల శిక్ష వస్తుంది అని చెప్పి ఆయనకి ఒక అది ఇస్తాడనమాట. ప్లస్ కయ్యని చంపేదని ఆయన ఒక గుర్తును వేస్తాడనమాట. ఆ విధంగా కయ్యన్ని దేవుడు క్షమించి వదిలేస్తాడు. ప్రియమైన చిన్న బిడ్డ వింటున్నావా? మనం చేసిన పని ఎవరు చూస్తారు? దేవుడు. మమ్మీ డాడీ చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? దేవుడు. దేవుడు చూస్తారు. ఒకసారి ఇలాగే సండే స్కూల్ జరుగుతుందంట. ఆ సండే స్కూల్ ఆంటీ వచ్చి, టీచర్ ఆంటీ వచ్చి ఏం చేసిందంట, అందరికి ఒక్కొక్క టిఫిన్ ఇచ్చిందంట. ఇచ్చి చెప్పిందంట, ఇదిగో ఎవరు చూడక ముందు దీన్ని తినేసేయండి అని చెప్పిందంట. చెప్పంగానే నిఖిల్ గాడు పోయి మంచం కింద జొర్రిండంట. మంచం కింద జొర్రి మంచం కింద పోయి టపా తిన్నాడంట. మన యువానన్న పోయి బాత్రూంలో జొర్రిండంట. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర, ఎందుకంటే ఎవరికి కనిపించద్దు అన్నారు కదా. వాళ్ళ బెడ్రూమ్లో పోయిందంట, ఒకరు బీరువా సాటుకోయిందంట, అందరూ ఒక్కొక్క చోటు పోయి తిన్నారంట. కానీ సుసన్న ఒక్కతే ఏం చేసిందంట, ఆ పండు తీసుకొని వచ్చిందంట. ఇప్పుడు ఆంటీ అడిగింది ఏమని, ఎందుకు తినలేవు సుసన్న అంటే, ఆంటీ మా మమ్మీ చెప్పింది, మళ్ళీ మీరు కూడా చెప్పారు కదా ఆంటీ, ఎక్కడైనా దేవుడు చూస్తాడని నా భయం. నేను ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తాడు కదా అన్నదట. అప్పుడు ఆంటీ ఏం చేసింది, సుసన్నని ఎత్తుకొని ముందు దేవుని పడ్డది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పొచ్చా? ఒకసారి గట్టి చెప్పండి.